అటు మున్సిపల్ శాఖ, ఇటు విద్యుత్ శాఖ కానరాని అధికారులు ఎవ్వరికి చెప్పిన ప్రయోజన శూన్యం. వార్డ్ నంబర్ 4లో రామ్లీలా మైదాన్, హౌసింగ్ బోర్డు కాలనీలో అటు మున్సిపల్ శాఖ అధికారులు గాని, ఇటు విద్యుత్ శాఖ అధికారులు గాని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని మా ప్రతినిధికి వారి సమస్యలను చెప్పుకొచ్చారు. ఆ వార్డులో పలు సమస్యలపై అక్కడున్న కాలనీ వాసులు పూసకు గుచ్చినట్లు చెప్పారు. గత వారం రోజుల నుంచి మున్సిపల్ సిబ్బందికి చెత్త చెదారం ఎత్తుకుపోమ్మని చెప్పిన పెడ చెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కుక్కలు, మరోవైపు పందులు వీరవిహారం చేస్తున్నాయని తెలిపారు. గుంపులు గుంపులుగా కుక్కలు రోడ్లపై వెళ్తూ పిల్లలను, పెద్దలను కరుస్తున్నాయని చెప్పారు. వీటి బెడదతో పిల్లలు, పెద్దలు వీధిలో వెళ్లాలంటే భయం గుప్పిట్లో ఉంటున్నారని చెబుతున్నారు. వీధి లైట్స్ 365 రోజులు ఇక్కడ వెలుగుతూనే ఉంటాయని చెప్పారు. మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పిన ప్రయోజనం శూన్యమని అన్నారు. పార్కులో హైమాస్క్ లైట్స్ ఒక్కటి కూడా సరిగా లేవని 4 దిశల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇకపోతే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చెట్ల పొదల్లో ముసుకుపోయి ఎప్పుడు విద్యుత్తుకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చెట్లు ఉండడం వాళ్ళ అది ప్రతిసారి కాలిపోతుందని చెప్పారు. సమస్యల నిలయంగా మా కాలనీ మారిందని, మా గోసను వైనాథుడే కరువయ్యారని బాధ వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చెట్లను తొలగించి అక్కడ సమస్య రాకుండా చూడాలని కోరారు. కాలనీలో రోడ్లను ఒక్కసారి కూడా శుభ్రం చేయడం లేదని, అక్కడి కాలనీ వాసులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. మున్సిపాలిటీ అధికారులకు, చెత్త ఎత్తుకుపోయే సిబ్బందికి, కౌన్సిలర్కి తెలిపిన ప్రయోజనం మాత్రం శూన్యంగా మారిందని తెలిపారు. ఇప్పటికైనా చెత్త చెదారం ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పార్క్ మొత్తం శుభ్రంగా ఉండేలా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు. పార్క్కు పర్యవేక్షణ చేసుకునేలా ఒకరిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కాలనీ సమస్యలను తీర్చాలని కోరుతున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ, రామ్లీలా పార్క్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వార్డ్ నెంబర్ 4 సంబంధించినటువంటి సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సమస్యతో కొట్లాడుతున్నారు. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మెయిన్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే పారిశుద్ధ్య కార్యక్రమం జరగాల. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అనేది, పవర్ అనేది 24 అవర్స్ మనకు వెలుగుతున్నాయి. కానీ ఎలాంటి ఒక కార్యక్రమాలు ఏమి ఇక్కడ చేయట్లేదు. కాబట్టి ఈ కాలనీ మాత్రమే, మరి ఎవరైతే ఉన్నారో ఈ కాలనీలో మాత్రమే పని చేస్తలేరు. మరి ఇక్కడ వీళ్ళు ట్యాక్సీలు కడతలేరా, లేకపోతే మున్సిపల్ ట్యాక్సీ కడతలేరా, ఇంటి ట్యాక్సీ మన నీటి పన్ను కడతలేరా ఏంటి తెలియదు. ప్రతి ఒక్కరు కూడా పన్నుల విషయంలో మాత్రం కరెక్ట్గా వసూలు చేస్తారు, అన్నీ జరుగుతాయి. కానీ సమస్యల దగ్గరకు వచ్చేసరికి మున్సిపల్ సిబ్బంది ఈ యొక్క రోడ్లను క్లీన్ చేయడానికి నెలలో కూడా 2 సార్లు మాత్రమే కనిపిస్తున్నారు. ఆ తర్వాత ఈ వాడ ఏదైతే కౌన్సిలర్ అవుతున్నారో ఆ కౌన్సిలర్ మరి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. దాదాపు 99% అతన్ని ఎవరు చూడలే ఇప్పటివరకు. సో ఎప్పుడో సంవత్సరాల కింద నేను చూశాను, నా ఇల్లు కట్టినప్పుడు 2 సంవత్సరాల కింద చూసినప్పుడు చూశాను. వాళ్ళు ఇంతవరకు చూడలే. ఎక్కడి సమస్యలు అక్కడనే. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు కనిపించేది ట్రాన్స్ఫారం కనిపిస్తున్నది. ఈ ట్రాన్స్ఫారం వచ్చేసి గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే మెయింటెనెన్స్ ఉన్నది. ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్పంగా చాలాసార్లు ఎన్నో మంటలు వచ్చి ట్రాన్స్ఫారం కాలిపోయిన తర్వాత వచ్చి అప్పుడు చేంజ్ చేసి అప్పుడు కట్ చేసిపోతున్నారు. మళ్ళీ యథావిధిగా వెళ్తుంది. మొత్తం నిర్మూలించాలంటే అది జరుగుతలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే పారిశుద్ధ కార్యక్రమం. ఎన్నిసార్లు వాళ్ళతోటి మనం మొరబెట్టుకున్నా కానీ ఈ 4 గల్లీలో మాత్రమే వాళ్ళు రారు. ముంగడి చూస్తే అక్కడ అధికారులు ఉన్నారు, తర్వాత ఈ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు రోడ్లు మంచిగా వేసుకున్నారు, ఆల్రెడీ పారిశుద్ధ్యం మంచిగా జరుగుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి. అక్కడ వస్తారు, వారానికి ఒకసారైనా వస్తారు. ట్రాక్టర్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇక్కడ ట్రాక్టర్లు రావు, ఎలాంటి పారిశుద్ధ్యం ఉండదు, ఎలాంటి మనుషులు రారు. మీరు తెలుసుకోండి ఒకసారి. చూస్తున్నాము, లైవ్గా చూస్తున్నాము, మీకు అన్నీ చూపెడతాను. అంటే దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఎవరైనా ఉన్నారా లేదా, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏ అధికారి కానీ ఎవరికి కానీ తెలియదు. ఎక్కడ లైట్లు అలాగే వెలుగుతాయి. వెలుగుతున్నటువంటి బిల్లు మరి ఎవరు కడతారు? మరి ఇవంతా భారం ప్రజలపైనే పడుతుంది కదా. దీన్ని పట్టించుకునేటువంటి నాదుడు ఎవరు కూడా లేరు.
ఈ లైట్లను నేను చాలాసార్లు కూడా మేము మా కాలనీ వాసులు అందరం కూడా చాలాసార్లు కూడా అధికారుల దృష్టికి పోయినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనిపైన ఇమ్మీడియట్లీ దీని ఒక చర్య తీసుకొని దీనికి ఒక కంట్రోల్ పెట్టి ఒకరికి అప్పచెప్తే బాగుంటుందని చెప్పి మాకు ఉద్దేశం. ఈ లైట్లతో పాటు పార్కులో కూడా హైమాక్స్ లైట్లు ఫిట్ చేశారు. చాలా సంతోషం, కాలనీ వాసులకు తగ్గట్టుగా పనిచేశారు. కాకపోతే దాన్ని దీపం పెట్టేసి దీపం లోపల నూనె వేయడం మర్చిపోయినా అన్నట్టు దాని కంట్రోల్ అనేటువంటిది లేకుండా 24 గంటలు ఆ ఫ్లడ్ లైట్స్ వెలుగుతున్నాయి. ఆ లైట్లు ఏంటంటే ఒకటి తూర్పు, ఒకటి పడమర, ఉత్తరము. ఒక లైట్ అయితే ఆకాశం పైన చూస్తున్నాయి, 2 లైట్లు. మరి ఆ లైట్లు వెళ్తూ ఎక్కడ పోతున్నాయో ఎవరికి తెలియదు. ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేరు. దీనిపైన సమగ్రంగా ఒక దర్యాప్తు చేసేసి మంచి నిర్ణయం తీసుకొని కాలనీ వాసులకు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మా తరఫున మేము కోరుకుంటున్నాం సార్. మొత్తము ఇక్కడ పార్కు నుంచి అక్కడ వరకు మాకు రోడ్ తొందరగా మాకు వేపియాలని మేము మనవి చేస్తున్నాం. ఈ స్ట్రీట్ లైట్లు కూడా ఒకటి వెళ్తుంది, ఇంకోటి మెదలదు. అది మాకు కూడా ఈ లైట్లది కూడా మాకు సౌకర్యం కల్పించాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఏ కాలేజీ చూసినా 10 నుంచి 15 కుక్కలు ఉన్నాయి. నైట్ పూట రావాలంటే పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతుంది. చిన్నపిల్లలు ఉంటారు, వేరే ముసలి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ కుక్కల్ని తొందరగా తీసుకెళ్తే, ఎంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిది. మా గల్లీకి చాలా ప్రాబ్లం ఉంది కుక్కల వల్ల. కుక్కలు ఇంతకుముందే ఉండే ఇట్లే కానీ ఇప్పుడు లేవు. అవి అక్కడ అనుకునేది చాలా ఉన్నాయి. ఒక్కొక్క గల్లీకి 10-15 కుక్కలు ఉంటాయి. అందుకే ఈ కుక్కల్ని తొందరగా తీసుకెళ్తే చాలా మంచిది. రోడ్డు చెత్త ఒకసారి నెలకొకసారి అది డ్యామేజ్ అవుతుంది. దాన్ని కూడా ఎంబడవాడి ఇక్కడ కాలనీ వాసులు మాత్రమే మన ఎవరికి అక్కడ లైన్ మ్యాన్కి చెప్పంగా దాన్ని సరి చేసిపోతున్నారు. అది కూడా ఎవరు కూడా నెగ్లెక్ట్. సీసీ రోడ్ అంతవరకు వచ్చేసింది. మరి సీసీ రోడ్డు వేసే వాళ్ళకు కూడా భాగస్వాములు ఉన్నారా తెలియదు. మిగతా వాళ్ళు రోడ్డు ట్యాక్సీలు, హౌస్ ట్యాక్సీలు, వాటర్ ట్యాక్సీలు ఎవ్రీథింగ్ కరెక్షన్స్ చేసుకొని ఆ వైపు ఈ వైపు వర్షాలు వచ్చిందంటే అక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఇక్కడ డౌన్ ఉంది. ఇళ్ళలో కూడా ఇళ్ళలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది వర్షాకాలంలో కూడా. అది కూడా రోడ్డు శిలాపలకం వేసేసి కూడా గత 2-3 ఏళ్ళ అది అంతవరకు వచ్చింది. మొన్నటి వరకు కంప్లీట్ చేసిండ్రు. దీని గురించి పట్టించుకునే నాదుడు లేడు. పక్కా ట్యాక్సీలు వసూలు చేస్తున్నారు. ఇంటికి వచ్చి బాధ్యతలు ఇంటికి వచ్చి వసూలు చేయడానికి సరే, మరి ఈ ప్రాబ్లం ప్రజల పట్ల వాళ్ళు మరి ఏ రకంగా పరిపాలన చేస్తున్నారో ఎవరికి అర్థం కాని రోజు అయిపోయింది సార్ ఇది. ధన్యవాదాలు. అట్లనే అంటే ఎక్కడ ఏది అక్కడే పెట్టిపోయినరు. మళ్ళీ సెకండ్ టైం చెప్పినప్పుడు బౌండరీ అవతల వేసిపోయినరు. అది కూడా క్లీన్ చేయలేదు సరిగా. ఏమైనా చెప్తేనేమో ట్రాక్టర్ వస్తుంది, ఇది వస్తుంది చెప్పిపోతారు. సెకండ్ ఏంటంటే లైట్లు అనేది విషయం. లైట్లు అనేది 24 అవర్స్ ఓపెన్ ఉన్నాయి. దీని గురించి మేము ఎవరికి చెప్పాలి? ఇక్కడ పర్టికులర్ ఒక పర్సన్ అనేది లేదు చెప్పడానికి. పట్టించుకుంటున్న ఎవ్వరు లేరు ఇక్కడ. గ్రౌండ్ ఎట్లా అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ న్యూసెన్స్ చాలా జరుగుతున్నాయి ఇక్కడ. అంటే మేము ఎవరికి పార్క్లో ఎవరికి చెప్పాలన్నా కూడా మేము ఒక పర్టికులర్ పర్సన్ అనేది లేదు ఇక్కడ చెప్పడానికి. రాత్రిపూట కూడా మనం సరే ఎవరు రాలేరు కానీ కనీసం కనీసం ఏంటంటే పోలీసు వాళ్ళు అయినా కూడా ఒక రౌండ్ అయినా కొడితే బాగుంటుంది. ఇక్కడ మినిమం ఒక రౌండ్ కొట్టాలి. పెట్రోలింగ్ కూడా లేదు. ఒక పెట్రోలింగ్ కొడితే కూడా బాగుంటుంది రాత్రిపూట. మాకు డైలీ 1 టైం ఉన్న పెట్రోలింగ్ ఉండాలి నైట్ పూట. ఇంకోటి రోడ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మాకు. పై నీళ్ళు, వర్షం నీళ్ళు మొత్తం కిందికి వచ్చి మా గల్లీకే నుంచి పోతున్నాయి. మీరు రోడ్ చూడొచ్చు కావాలంటే వచ్చి. ఇంకోటి ట్రాన్స్ఫార్మర్ ప్రతి 10 రోజులు ఒకసారి అది కాలిపోతుంది, ఫైర్ అవుతుంది. అది చెట్లు చూడొచ్చు. అక్కడ నీట్నెస్ లేదు అక్కడ. ఇది నేను SS7 తరఫున నేను చెప్పేది, దయచేసి దీనికి ఏమైనా గమనించి ఏదైనా పరిష్కారం చేస్తే చాలా బాగుంటుంది.